Write any three numbers of 2 digits. Find their LCM and HCF. Right? మనం ఫస్ట్ టూ డిజిట్వి 3 నెంబర్స్ రాయాలి. Let us consider these numbers 12, 15 and 21. These are 3 2-digit numbers. Right? ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 అండ్ 21. 12 అనేదాన్ని 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? 12 అనేదాన్ని మనం 2తో డివైడ్ చేస్తే విల్ గెట్ 6. సో 12 కెన్ బి రిటర్న్ యాజ్ 2 times 6. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్, 6 అనేది కంపోజిట్ నెంబర్, రైట్? నౌ దిస్ కంపోజిట్ నెంబర్ 6 కెన్ బి రిటర్న్ యాజ్ 2 times 3. అంటే ఇక్కడ 2, 3 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇప్పుడు 12 ఎలా రాయొచ్చు? 2 into 2 into 3 అని రాయొచ్చు, రైట్? 12 is equal to 2 into 2 into 3. That can be written as 2 square times 3. మనం ఏం చేసాం ఇప్పుడు? 12 అనే నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసాం, రైట్? దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. నౌ లెట్స్ లుక్ ఎట్ 15. 15ని 3 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే వాట్ వీ హ్యావ్ ఈజ్ 5, రైట్? 3 times 5 is 15. ఇక్కడ 3ను 5 ప్రైమ్ నెంబరే, 5 కూడా ప్రైమ్ నెంబరే. సో we'll stop here and write this as 15 equal to 3 into 5. The next number we have is 21. 21 can be written as 3 times 7. ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. So let's write 21 equal to 3 times 7. Right? Let us note these prime factors. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసిన తర్వాత now we need to find what is LCM and what is HCF of these 3 numbers. Right? LCM నేమని డిఫైన్ చేస్తాం? LCM is defined as product of greatest power of each prime factors in the numbers. Okay? Product of greatest power of each prime factor. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ చూసామనుకోండి, 2 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 3 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ 3 and 5, 3 and 7, రైట్? సో ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. మనకి టోటల్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2, 3, 5 and 7, రైట్? సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7. వీటి గ్రేటెస్ట్ పవర్స్ని తీసుకుని వాటి ప్రోడక్ట్ చూడాలి. 2 అనే నెంబర్ చూసామనుకోండి, 2 square, రైట్? హైయెస్ట్ పవర్ ఎంత? 2కి 2. దెన్ 3 అనే నెంబర్ తీసుకున్నాం, హైయెస్ట్ పవర్ 1, రైట్? హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 is 1. నెక్స్ట్ 5 అనేది తీసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ పవర్ is 1. 7కి హైయెస్ట్ పవర్ 1, రైట్? నౌ వీ కెన్ రైట్ LCM ఈక్వల్ టు 2 square into 3 power 1 into 5 power 1 into 7 power 1, right? 2 square into 3 power 1 into 5 power 1 into 7 power 1. 2 square అంటే 4. 4 times 3 times 5 times 7. That can be written as 420. So LCM of these 3 numbers ఏంటి? 420. Let's note that. Now we have to find highest common factor of these numbers 12, 15 and 21కి highest common factor ఏంటి అనేది కనుక్కోవాలి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ డెఫినేషన్ ఎలా ఉందంటే ఇట్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇంతకుముందు అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చూసాం, ఇప్పుడు కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడాలి. ఫస్ట్ వాటి స్మాలెస్ట్ పవర్ చూడాలి, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్. కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అన్నిటిలోని కామన్గా ఉన్నది ఓన్లీ 3, రైట్? And what is its smallest power? In all these cases, it has only power 1, right? Smallest power equal to 1. So, since common prime factor is 3 and its power is 1, HCF is going to be 3 power 1, that is equal to 3, right? HCF of these 3 numbers is 3. LCM is 420. Understood? Let's look at this problem. Write any 2 3-digit numbers. Find their LCM and GCD by prime factorization method.
మనం 3 డిజిట్ నెంబర్స్ రాయాలి, రైట్? లెట్ us now consider 108 and 306. వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం జీసీడీ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్. 108 అనే నెంబర్ని తీసుకున్నాం అనుకోండి, 2తో డివైడ్ చేయండి, యూ గెట్ 54, రైట్? ఇక 2 అనేది ప్రైమ్ నెంబర్, 54 అనేది కాంపోజిట్ నెంబర్. ఈ 54ని మళ్ళీ 2తో డివైడ్ చేద్దాం. సిన్స్ ఇట్ ఈస్ ఎ ఈవెన్ నెంబర్ ఐ కెన్ డివైడ్ ఇట్ విత్ 2. సో దిస్ ఈస్ 2 times 27. ఇక 27 అనేది కాంపోజిట్ నెంబర్. దిస్ కెన్ బి నౌ డివైడెడ్ విత్ నెంబర్ 3, రైట్? 3 times 9. 9 అనేది కాంపోజిట్ నెంబర్, దట్ కెన్ బి రిటన్ యాజ్ 3 times 3. సో నౌ 108 కెన్ బి రిటన్ యాజ్ 2 times 2 times 3 times 3 times 3. Let's write that. This can be now written as 2 square times 3 cube. 306కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. ఇది ఈవెన్ నెంబర్, రైట్? 2తో డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 153, రైట్? 153ని ఏ నెంబర్తో డివైడ్ చేయగలుగుతాం? ఏ ప్రైమ్ నెంబర్తో? నెంబర్ 3తో డివైడ్ చేస్తే వాట్ వి గెట్ ఈజ్ 51. 51ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తాం? ఏ ప్రైమ్ నెంబర్తో అంటే 3తో డివైడ్ చేస్తే 17 ఈజ్ ద కోఎఫిషియంట్. నౌ 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి వి స్టాప్ హియర్ అండ్ సే దట్ 306 ఈక్వల్ టు 2 times 3 times 3 times 17. లెట్స్ రైట్ దట్. అంటే ఇది 2 times 3 square times 17, రైట్? నౌ లెట్స్ నోట్ దిస్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే డెఫినేషన్ ఏమని చెప్పాం? ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఏమేమి ఉన్నాయి? 2 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 3 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ చూస్తే 2, 3 అనేది ఆల్రెడీ అకౌంట్ అయింది. 17 అనేది అనదర్ ప్రైమ్ ఫ్యాక్టర్, రైట్? వీటి గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి. 2కి వచ్చేసరికి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2 square. దెన్ 3కి వస్తే ఇక్కడ 3 cube ఉంది, ఇక్కడ 3 square ఉంది. సో 3 cubeని కన్సిడర్ చేయండి. 17కి వచ్చేసరికి ఓన్లీ ఇట్ హ్యాస్ ఓన్లీ పవర్ 1, రైట్? నౌ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 3 and 17 అండ్ వాటి గ్రేటెస్ట్ పవర్స్ వచ్చి 2, 3 and 1, రైట్? హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఈజ్ 2, highest power of 17 is 1 and highest power of 3 is 3, right? Now LCM can be written as 2 square times 3 cube times 17 power 1, right? This can be now written as 4 into 27 into 17. Then multiply చేస్తే మనకి 1836 వస్తుంది, right? What is the LCM of these two numbers? 1836. Let's note that. Now we have to find GCD, right? Greatest common divisor. దాన్నే హెచ్సిఎఫ్ అని కూడా అనొచ్చు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దాన్నే కొన్నిసార్లు జీసీఎఫ్ అని కూడా అంటారు, గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని. ఓకే, ఇలా ఏది అడిగినా కానీ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఆర్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం? ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకుని వాటిలో స్మాలెస్ట్ పవర్ ఏదో వాటి ప్రోడక్ట్గా రాయాలి. 2 అనేది ఒక కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, రైట్? 3 అనేది కూడా అనదర్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో వాట్ ఆర్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 and 3. 2కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ ఎంత? 1 హియర్, రైట్? 2 has smallest power 1 and 3 has smallest power 2, right? So now I have to write HCF as 2 power 1 into 3 square. This is 2 into 9, that is equal to 18. So what is the HCF? HCF of these two numbers is 18. Our GCD is 18 and LCM is 1836. Understood? How will you show that 17 times 11 times 2 plus 17 times 11 times 5 is a composite number? Explain. మనకి ఇచ్చిన నెంబర్ చూస్తే 17 times 11 times 2 plus 17 times 11 times 5. ఈ టర్మ్లోని చూస్తే 17 into 11 అనేది కామన్గా ఉంది, రైట్? 17 into 11 కామన్గా తీసేస్తే ఇక్కడ 2 మిగులుతుంది ప్లస్ ఇక్కడ 5 మిగులుతుంది. లెట్స్ రైట్ దాట్. So this is equal to 17 times 11 into 2 plus 5, right? So 2 plus 5 7 and raste. This can be now written as
17 times 11 times 7. మీరు చూడండి 17 అనేది ప్రైమ్ నెంబర్, 11 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అంటే మనకిచ్చిన ఈ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ 3 ప్రైమ్ నెంబర్స్గా రాసాం, రైట్? అంటే వీ కెన్ సే దట్ 17, 11 and 7 are prime factors of the given number, right? You see మనకిచ్చిన నెంబర్ని it is the product of 3 prime numbers 7, 11 and 17, right? We could write this as product of 3 prime numbers, or otherwise you can say that these 3 are prime factors of given number. And we know that every composite number can be expressed as product of 2 or more number of prime numbers, right? మీకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ నెంబర్ 1 అండ్ ద సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 17 అన్నాం అనుకోండి, ఇట్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. 1 ఈజ్ 1 ఫ్యాక్టర్ అండ్ 17 ఈజ్ అనదర్ ఫ్యాక్టర్. సేమ్ ఈజ్ ట్రూ విత్ 11. 1 ఈజ్ 1 ఫ్యాక్టర్ అండ్ 11 ఈజ్ అనదర్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది. 8 1 is 1 factor and 2 is a factor for that and 3 is a factor for that. Sorry, 4 is a factor for that and 8 is a factor for that. And అంటే 8కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్? సో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక నెంబర్ని ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్గా రాయగలిగితే కనుక యూ కెన్ say that that number is a composite number, or in other words you can say that every composite number can be expressed as product of 2 or more number of prime numbers. Here we have 3 prime numbers product, right? That's why you can say that the given number is a composite number. Enduku composite number ayindi? Since any composite number you take, it can be expressed as product of 2 or more number of prime numbers. ఓకే, ఇక్కడ 17, 11 అండ్ 7 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనకి ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అండర్స్టూడ్? లెట్ us find now HCF of 24 and 33 using division algorithm. డివిజన్ అల్గారిథంలో HCF కనుక్కోవాలనుకుంటే కనుక టు obtain HCF of 2 numbers C and D where C is greater than D, we have to apply division lemma to letter numbers C and D, right? Division lemma ఏంటి అంటే for a given pair of integers A and B, we can find unique integers Q and R such that A equal to B times Q plus R, where R is either 0 or any number less than B. అర్థమైందా? మనకి A and B అనే కనుక 2 నెంబర్స్ ఉంటే ఏని ఏ ఈక్వల్ టు బి టైమ్స్ క్యూ ప్లస్ ఆర్ అని రాయొచ్చు, వేర్ క్యూ అండ్ ఆర్ అనేవి యూనిక్ ఇంటీజర్స్. అట్ ద సేమ్ టైం ఆర్ అనే దాన్ని చూస్తే కనుక ఇట్ కెన్ బి 0 ఆర్ ఇట్ కెన్ బి ఎనీ నెంబర్ లెస్ దాన్ బి. అండర్స్టూడ్? యూ హ్యావ్ టు అప్లై డివిజన్ అల్గారిథం టు సి అండ్ డి. అంటే సి ఈక్వల్ టు డి టైమ్స్ క్యూ ప్లస్ ఆర్ అని రాస్తే ఇక్కడ సి అనేది ఏంటి? డివిడెండ్, డివైజర్ టైమ్స్ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఆర్. రిమైండర్ ఆర్ అనేది 0 అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ నెంబర్ లెస్ దాన్ డి అవ్వచ్చు, రైట్? ఇన్ కేస్ రిమైండర్ 0 అయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే డివైజర్ డి అనేదే హెచ్సిఎఫ్. రిమైండర్ 0 కాలేదనుకోండి, దెన్ వీ హ్యావ్ టు అప్లై ద డివిజన్ లెమ్మా ఆర్ ద డివిజన్ అల్గారిథం టు డివైజర్ డి అండ్ రిమైండర్ ఆర్. ఇలా అప్లై చేసి నెక్స్ట్ కొత్తగా వచ్చే రిమైండర్ 0 అవుతుందా లేదా చూడాలి. అలా అయ్యే వరకు ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో దానికి కరస్పాండింగ్ డివైజర్ ఏదైతే ఉంటుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. అండర్స్టూడ్? లెట్ డూ దిస్ నౌ ఫర్ 24 and 33. అంటే 24 and 33కి డివిజన్ అల్గారిథం అప్లై చేయాలి. 33 ఈజ్ మై డివిడెండ్. 24తో డివైడ్ చేస్తున్నాను 1 time. So when you subtract 24 from 33, what you have? 9 as the remainder. Remainder 0 కాదు. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 33 ఈక్వల్ టు 24 into 1 plus 9 అని రాయొచ్చు, రైట్? రిమైండర్ 0 అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి? సిన్స్ రిమైండర్ ఈజ్ నాట్ 0, వీ హ్యావ్ టు అప్లై అల్గారిథం ఫర్ డివైజర్ అండ్ రిమైండర్. డివైజర్ ఏంటి ఇక్కడ? 24,
రిమైండర్ 9. వీటి రెండిట్లకి డివిజన్ అల్గారిథం అప్లై చేయాలి. నౌ లెట్స్ అప్లై డివిజన్ అల్గారిథం టు 9 అండ్ 24. 24ని ఇప్పుడు 9తో డివైడ్ చేయండి. రైట్, 2 times 9 18. సబ్ట్రాక్ట్ చేస్తే వీ హ్యావ్ 6. రైట్, అంటే 24 ఈక్వల్ టు 9 into 2 plus 6 అని రాయొచ్చు. 6 అనే రిమైండర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అందు గురించి ఇప్పుడు మనం అల్గారిథం దేనికి అప్లై చేయాలి? 9కి 6కి అప్లై చేయాలి. అప్లై డివిజన్ అల్గారిథం టు 9 and 6. అంటే 9ని 6తో డివైడ్ చేయండి 1 times. So when you subtract, you have remainder 3. Right? So 9 equal to 6 into 1 plus 3. Remainder ఇప్పుడు కూడా 0 అవ్వలేదు. అంటే we have to apply division algorithm to these two numbers now. Right? 3 and 6కి అప్లై చేస్తే you divide 6 with 3. 2 times. 6 minus 6. Remainder is 0. So I can write now this as 6 equal to 3 into 2 plus 0. ఇప్పుడు చూడండి, మనకి రిమైండర్ 0 వచ్చేసింది. రైట్, రిమైండర్ 0 వచ్చింది. డివైజర్ ఎంత? 3. సో డివైజర్ 3 ఏదైతే ఉందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ నెంబర్ 3. అండర్స్టూడ్? లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. 60 and 100 అనేవి 2 నెంబర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. డివిజన్ అల్గారిథం కొన్నిసార్లు లూజ్గా వాడతారు. ఐ థింక్ దిస్ ఈస్ డివిజన్ అల్గారిథం యాజ్ పర్ ఆర్ టెక్స్ట్ బుక్. టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ C and D, we have to first apply division algorithm to C and D. Right? Once you have that, you see whether remainder is 0 or not. రిమైండర్ 0 అయితే అది డివైజరే హెచ్సిఎఫ్ అయిపోతుంది, అంటే D అనేది హెచ్సిఎఫ్ అయిపోతుంది. రిమైండర్ 0 కాలేదనుకోండి, యూ అప్లై డివిజన్ అల్గారిథం ఫర్ ద డివైజర్ అండ్ వాట్ ఎవర్ రిమైండర్ యూ హ్యాడ్ అండ్ కంటిన్యూ దిస్ ప్రాసెస్ టిల్ ద రిమైండర్ ఈజ్ 0. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై డివిజన్ అల్గారిథం ఫర్ 60 and 100. రైట్, అంటే ఐ హ్యావ్ టు డివైడ్ 100 విత్ 60 1 time. 60 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 40 అనేది రిమైండర్. సో ఐ కెన్ రైట్ 100 ఈక్వల్ టు 60 times 1 plus 40. Since remainder is a positive number, I am going to apply division algorithm for 60 and 40 now. So I can write 60, divide that with 40 one time. So when you subtract, what you have is 20 as the remainder. So 60 equal to 40 into 1 plus 20. 20 అనేది రిమైండర్ కాబట్టి we have to apply division algorithm for these two numbers now. రైట్, సో 40ని 20తో డివైడ్ చేయండి 2 times. రైట్, రిమైండర్ 0 వచ్చింది. వెన్ యూ అప్లై డివిజన్ అల్గారిథం ఫర్ 40 and 20, what you can write is 40 equal to 20 times 2 plus 0. రిమైండర్ 0 అయిపోయింది. ఇక్కడ డివైజర్ ఏంటి? 20. సో రిమైండర్ 0 అయిపోయినప్పుడు డివైజర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్. రైట్, డివైజర్ అంతా ఇక్కడ 20. సో హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 20. గాట్ ఇట్? యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 5n or 5n plus 1 or 5n plus 4 వేర్ n ఈజ్ ఎ హోల్ నెంబర్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటో తెలియాలి. రైట్, ఫర్ ఎ గివెన్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ a and b, we can find unique integers q and r such that a can be written as a equal to b times q plus r, where r is greater than or equal to 0 and less than b. ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమని చెప్తుందంటే, ఏ అనేది ఒక ఇంటీజర్ ఉందనుకోండి, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ b times q plus r. r అనేది ఏంటి? రిమైండర్, q అనేది కోఎఫిషియంట్, b అనేది డివైజర్, ఏ అనేది డివిడెంట్. రైట్, రిమైండర్ ఆర్ మీద ఒక రిక్వైర్మెంట్ చెప్తుంది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఏంటి? ఆర్ అనేది 0 కావచ్చు, ఆర్ ఎనీ అదర్ పాజిటివ్ ఇంటీజర్ లెస్ దాన్ బి అని చెప్తుంది. డివైజర్ కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి 0 ఆల్సో అని చెప్తుంది. రైట్, నౌ let me consider a positive integer a equal to
bq plus r, a equal to b times q plus r. As per Euclid's division lemma, r అనేది it can be 0 or any other number less than b, right? మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 5n plus 1 5n plus 4 అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై కంపేరింగ్ దీస్ విత్ bq plus r. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే 5 అనేది bలా అనిపిస్తుంది, రైట్? ఆర్ b వాల్యూ 5 అనిపిస్తుందా మనకి? సో లెట్ మీ సే దట్ if b equal to 5, I can write the given positive integer a as a equal to 5q plus r. ఓకే, b అనేది 5 చూజ్ చేసుకున్నాం కాబట్టి rకి ఏమేం వాల్యూస్ ఉండొచ్చు? 0 1 2 3 and 4, రైట్? r can be anything. It can be 0 or it can be 1 or it can be 2, it can be 3 or it can be 4, right? Now if r equal to 0, then పాజిటివ్ ఇంటీజర్ ఏ అనేది ఏమవుతుంది? 5q అవుతుంది, రైట్? r ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే. ఇఫ్ r ఈక్వల్ టు 1, దెన్ పాజిటివ్ ఇంటీజర్ ఏ అనేది ఏమవుతుంది? 5q plus 1 అవుతుంది. ఇఫ్ r ఈక్వల్ టు 2, a is going to be equal to 5q plus 2. If r equal to 3, a is going to be 5q plus 3. When r equal to 4, a is going to be 5q plus 4, right? అంటే మనం తీసుకున్న పాజిటివ్ ఇంటీజర్ a అనేది bq plus r అని రాసాం కదా. b అనేది 5 అయితే కనుక వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంటీజర్స్? పాజిటివ్ ఇంటీజర్స్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ 5q or 5q plus 1, 5q plus 2, 5q plus 3 or 5q plus 4. ఇది పాజిటివ్ ఇంటీజర్స్ ఫామ్. ఇందులో ఏదో ఒక ఫామ్ తీసుకోవచ్చు. 5q అవ్వచ్చు, 5q plus 1 అవ్వచ్చు, 5q plus 2 అవ్వచ్చు, 5q plus 3 ఆర్ 5q plus 4 అవ్వచ్చు, రైట్? పాజిటివ్ ఇంటీజర్ ఏ అనేది ఈ ఫామ్లో ఉండొచ్చు. నౌ మనకి స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? సో లెట్ స్టార్ట్ స్క్వేరింగ్ దిస్. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 5q ఫామ్లో ఉందనుకున్నాం. దెన్ వాట్ ఈజ్ ఇట్ స్క్వేర్? ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5q హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25q స్క్వేర్ అని రాయచ్చా? దీన్ని నేనేం చేస్తానంటే 5 into 5గా రాశాను అనుకోండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5 into 5q స్క్వేర్ అని రాయచ్చా? నౌ లుక్ ఎట్ దిస్. 5q స్క్వేర్ అని ఉంది, మనకి ఇక్కడ 5n అని ఇచ్చారు, రైట్? 5 into 5q స్క్వేర్ అండ్ 5n. సపోజ్ ఈ రెండింటిని కంపేర్ చేశాను అనుకోండి. నేను n ఈక్వల్ టు 5q స్క్వేర్ అనుకుంటే కనుక దీస్ టూ ఆర్ కంపేరబుల్, రైట్? సో ఐ విల్ అజ్యూమ్ దట్ 5q స్క్వేర్ ఈక్వల్ టు n. n అనేది హోల్ నెంబర్. ఎందుకు హోల్ నెంబర్ అవుతుంది అంటే కనుక q అనేది కోఎఫిషియంట్, రైట్? కోఎఫిషియంట్ ఈజ్ ఎ నాన్ జీరో నెంబర్, పాజిటివ్ నెంబర్. దట్స్ వై 5q స్క్వేర్ అనేది ఒక హోల్ నెంబర్ అవుతుంది. అండర్స్టూడ్? If we assume 5q square equal to n, then I can write a square equal to 5 times n. Let's note this. Now let's look at 5q plus 1. a equal to 5q plus 1 అనే ఫామ్లో ఉందనుకుంటే కనుక a స్క్వేర్ ఏమవుతుంది? 5q plus 1 హోల్ స్క్వేర్. మనకి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసా మీకు? This can be written as a square plus 2ab plus b స్క్వేర్, రైట్? ఇక్కడ ఏ ప్లేస్లో 5q అండ్ b ప్లేస్లో కనుక 1 ఉన్నాయి అనుకుంటే కనుక నౌ ఐ కెన్ రైట్ దిస్ 5q plus 1 హోల్ స్క్వేర్ యాజ్ 5q హోల్ స్క్వేర్ ప్లస్ 2 times 5q times 1 plus 1 square, right? I can now write this as 25q square plus 10q plus 1, right? Let me write that. A square equal to 25q square plus 10q plus 1. Now look at this. మొత్తం అన్ని టర్మ్స్ చూస్తే కనుక మనం 5ని కామన్గా తీయలేం, రైట్? 5ని ఎందుకు కామన్గా తీయడానికి ట్రై చేస్తానంటే ఐ వాంట్ టు హ్యావ్ దిస్ 5. అంటే ఈ 2 టర్మ్స్ మాత్రమే కన్సిడర్ చేసాం అనుకోండి. మనం దీన్ని ఎలా రాయొచ్చు?
5 ఇంటూ 5q స్క్వేర్ ప్లస్ 2q అని రాయొచ్చు. 5 కామన్ తీస్తే, రైట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ దట్. సో హోల్ థింగ్ నౌ కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 5q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. రైట్? నౌ ఇఫ్ ఐ అజ్యూమ్ దిస్ 5q స్క్వేర్ ప్లస్ 2q అనే దాన్ని n అనుకుంటే కనుక, రైట్, this n can be different from the other n we are assuming now. 5q square plus 2q అనేది n, where n is a whole number. It can be any number, right? If we assume 5q square plus 2q equal to n అనుకుంటే కనుక, then what you have is a square equal to 5n plus 1. Let's note this. Okay, the next one we consider is 5q plus 2. a అనేది 5q plus 2 అయితే కనుక a స్క్వేర్ ఏమవుతుంది? 5q plus 2 whole square, right? అంటే I can write this as now 5q whole square plus 2 into 5q into 2 plus 2 square, right? Now this is going to be 25q square plus this is going to be 4 times 5, 20q plus 4, right? Now I can write this 25q square plus 20q plus 4. ఈ పర్టికులర్ కేసులో కూడా ఈ రెండింటిలో నుండి మాత్రమే 5ని కామన్గా తీయగలుగుతాం, రైట్? దెన్ లెట్ మీ రైట్ దిస్ యాజ్ 5 ఇంటూ 5q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 4, రైట్? నౌ ఐ కెన్ అజ్యూమ్ దిస్ టు బి n. 5q స్క్వేర్ ప్లస్ 4q ఈక్వల్ టు n అయితే కనుక ఏ స్క్వేర్ ఏ ఫామ్లో ఉంటుంది? 5 times n plus 4. Let us note this also. Now let me consider 5q plus 3. a equal to 5q plus 3 అనే దాన్ని కన్సిడర్ చేస్తే a స్క్వేర్ ఏమవుతుంది? 5q plus 3 whole square. That can be written as 25q square plus 30q plus 9. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 5 కామన్ వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా రావట్లేదు. బట్ ఇఫ్ ఐ రైట్ దిస్ యాజ్ 5 plus 4, okay, now I can take this 5 as common, right? Let me write that. If I write it as 5 plus 4, now ఈ 3 టర్మ్స్ నుంచి కూడా 5 అనే దాన్ని కామన్గా తీయచ్చు నేను, రైట్? ఈ ప్లస్ 4 అనేది ఎక్స్ట్రాగా పక్కన ఉంటుంది. నౌ లెట్ మీ రైట్ దట్ 5 ఇంటూ 5q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1 ప్లస్ 4. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ ఉంది కదా, దాన్ని మనం n అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి 5n ప్లస్ 4, రైట్? లెట్ us note this. The next one we have is a equal to 5q plus 4, right? a equal to 5q plus 4 అయితే a స్క్వేర్ ఈక్వల్ టు 5q plus 4 హోల్ స్క్వేర్. దీనికి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి మళ్ళీ. దట్ ఈస్ గోయింగ్ టు బి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, రైట్? అలా అప్లై చేస్తే కనుక ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 25q స్క్వేర్, రైట్, ప్లస్ 40q ప్లస్ 16. 16ని నేనేం చేస్తానంటే 15 plus 1గా చేస్తాను, ఓకే? దెన్ ఐ కెన్ టేక్ 5 కామన్ అవుట్ ఆఫ్ దీస్ 3 టర్మ్స్, రైట్? సో a స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి 5 ఇంటూ 5q స్క్వేర్ ప్లస్ 8q ప్లస్ 3 ప్లస్ 1, ఓకే? ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ కనుక n అని దాంతో అజ్యూమ్ చేసుకుంటే కనుక దెన్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ a స్క్వేర్ ఈక్వల్ టు 5n ప్లస్ 1. లెట్ us note this. మీరు ఇక్కడ చూస్తే a అనేది 5q తీసుకున్నప్పుడు మనకి a స్క్వేర్ ఈక్వల్ టు 5n ఫామ్లో వచ్చింది. 5q ప్లస్ 1 తీసుకున్నప్పుడు 5n ప్లస్ 1 ఫామ్లో వచ్చింది. a ఈక్వల్ టు 5q ప్లస్ 2 అనుకున్నప్పుడు 5n ప్లస్ 4 ఫామ్లో వచ్చింది. 5q ప్లస్ 3 తీసుకున్నప్పుడు మళ్ళీ 5n ప్లస్ 4 ఫామ్లోనే వచ్చింది. 5q ప్లస్ 4 తీసుకున్నప్పుడు 5n ప్లస్ 1 ఫామ్లో వచ్చింది. మనకు తెలుసు ఏదైనా ఒక నెంబర్ ఉంటే కనుక యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా చెప్తుంది ఆ నెంబర్ని a ఈక్వల్ టు b టైమ్స్ b టైమ్స్ q ప్లస్ r అని రాయొచ్చని, రైట్?
ఆర్ అనేది 0 కావచ్చు, ఎనీ నెంబర్ లెస్ దాన్ బి అని చెప్తుంది, రైట్? అంటే ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటే కనుక బి అనే దాన్ని 5గా ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పాజిటివ్ ఇంటీజర్ అనేది 5q అవుతుంది, ఆర్ 5q+1 అవుతుంది, 5q+2 కానీ 3 కానీ 5q+4 కానీ మాత్రమే అవుతుంది. అలా ఉంటే వాటి స్క్వేర్ ఏమవుతుంది అని చూస్తే కనుక మనకి 5n కానీ 5n+1 కానీ 5n+4 కానీ మాత్రమే అవుతుంది, రైట్? దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆస్క్డ్ టు షో, రైట్? For a positive integer of form 5a equal to 5q or 5q+1 or 5q+2 or 5q+3 or 5q+4, its square is going to be in the form of 5n, 5n+1 or 5n+4, where n is a whole number. Understood? మనం ఏ నెంబర్ అయినా తీసుకోండి 5q ఫామ్లో రాయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నెంబర్ని తీసుకున్నాం, ఓకే, q అనేది 1 అయింది. 6 అనే నెంబర్ తీసుకున్నాం, 5+1 అంటే q అనేది 1. 7 తీసుకోండి, 5 × 1 + 2, 5 × 1 + 3, 5 × 1 + 4. Now this is 5, this is 6, 7, 8, 9. 10 అనే నెంబర్ని తీసుకున్నాం అనుకోండి, 5 × 2, రైట్? 11 తీసుకుంటే 5 × 2 + 1, ఏ నెంబర్ అయినా తీసుకోండి మీకు, ఓకే. 14 తీసుకోండి, 5 × 2 + 4, మళ్ళీ 15 తీసుకుంటే 5 × 3, ఇలా మారిపోతుంది, రైట్? ఆర్ అనే దాన్ని చూస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ వాల్యూస్ 0, 1, 2, 3 ఆర్ 4. ఎప్పుడైతే బి అనేది 5 అని తీసుకున్నామో ఆటోమేటిక్గా ఏ నెంబర్నైనా కానీ 5 times q + r అని రాస్తాం. q అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ ఇంటీజర్, 1, 2, 3, 4, 5 ఇలాగ ఏదైనా రావచ్చు q అనే దాని వాల్యూ. r అనే దాని వాల్యూ మాత్రం 0, 1, 2, 3 ఆర్ 4 లో మాత్రమే ఉంటుంది. Understood the concept of Euclid's division lemma and its application? ఐడెంటిఫై ద టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ మనకి 4 చాయిసెస్ ఇచ్చారు, అందులో రైట్ చాయిస్ తెలుసుకోవాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, దాన్ని మీరు డివైడ్ చేయడం ద్వారా యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ 0.33333 అండ్ సో ఆన్ అని ఇలా చేయొచ్చు, రైట్? అలాగే 10/7కి ఇలా కనుక్కోవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ లెంతీ ప్రాసెస్. అలా కాకుండా మనకి రియల్ నెంబర్స్ చాప్టర్లో ఒక థియరం ఉంది, ఏమని చెప్తుంది? లెట్ x = p/q బీ ఏ రేషనల్ నెంబర్. మన దగ్గర x అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే సచ్ దాట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2n and 5m, where n and m are non-negative integers, then x has decimal expansion which terminates. మనకేమని చెప్తుందంటే x అనేది ఒక నెంబరు, ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంటే కనుక q అనేది డినామినేటర్ ఉంది కదా, దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీరు చూడాలి. చూస్తే అది 2n × 5m ఫామ్లో ఉంటే కనుక, ఓకే, అక్కడ n అండ్ m అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయితే కనుక x అనేది టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది x అనే దానికి అని చెప్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే n అండ్ m అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్, ఓకే. ఇంటీజర్స్ అనగానే మీకు 0, 1, 2, 3 ఇలా తెలుసు, రైట్? -1, -2, -3 ఇలా తెలుసు, రైట్? కానీ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అన్నారు అంటే వీ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దీస్ నెంబర్స్. 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, ఓకే. ఇలా n అండ్ m అనేవి కనుక అలా ఉన్న నెంబర్స్ ఏవైనా ఉంటే, ఓకే, అప్పుడు the number x has a decimal expansion which terminates. Now let's look at 1/1. ఇక్కడ 3 అనేది ఉంది డినామినేటర్, రైట్? 1/3ని p/q ఫామ్లో అనుకుంటే కనుక q అనేది 3 అవుతుంది. 3
ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తే 3 పవర్ 1 అని రాస్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేదు, రైట్. 10/7లో 7ని 7 పవర్ 1 అని రాస్తాం. సో అది కూడా 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేదు. 1/15లో 15ని 3 పవర్ 1 టైమ్స్ 5 పవర్ 1 అని రాయొచ్చు, రైట్. అది కూడా 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేదు. 25ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 స్క్వేర్. ఓకే, 5 స్క్వేర్ అయితే ఎప్పుడైతే రాసామో మనకి 5 పవర్ m ఫామ్లో ఉంది. 2 పవర్ 0 ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చా? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1, రైట్. 25 ఈక్వల్ టు 1 into 25, that is equal to 1 into 5 square, that is equal to 2 power 0 into 5 square. అంటే ఇది 2 power m 5 power n ఫామ్లో ఉంది, రైట్. m అనే దాని వాల్యూ ఎంత 0 అండ్ n అనే దాని వాల్యూ ఎంత 2, రైట్. సో దే ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. That's why you can say that 16/25 has a terminating decimal. Right? Answer enti? Choice D. Understood? What is the decimal form of 3/8 అని ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, రైట్. ఇది కనుక్కోవడానికి మనం ఏం చేయాలి? 3ని 8తో డివైడ్ చేయాలి. 3ని ఎలా రాసుకుంటున్నాం? 3.0000 అండ్ సో ఆన్ అని రాసుకుని 8తో డివైడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ యూ సీ దిస్ ఈజ్ 1 digit నెంబర్ అండ్ యూ హ్యావ్ 1 digit నెంబర్, రైట్. 3 అనేది స్మాలర్ నెంబర్ దాన్ 8. సో మనం ఏం చేస్తామంటే 0 into 8 ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు, రైట్. లెట్ మీ డూ దట్. 0 times 8 that is equal to 0. When you subtract 0 from 3 it becomes 3, right. Now you have dot here, అంటే ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి మనం. పెట్టేసుకున్న తర్వాత యూ బ్రింగ్ దిస్ 0 డౌన్ సో దట్ నౌ యూ హ్యావ్ 30, రైట్. ఈ 30ని 8తో డివైడ్ చేయండి. 3 times 8 is 24, right. Now subtract 24 from 30. When you subtract 24 from 30, what you have is 6, right. You bring this 0 down now. Okay, 60 అయింది, right. 7 times 8 is 56. Subtract 56 from 60, then you have 4 as the remainder. Let me bring another 0 down so that I have now 40. 5 times 8 is 40. You subtract 40 from 40, you have now remainder equal to 0. So the quotient enti 0.375. 0.375 ekkadundi? C. Choice C is the answer. Understood? ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా. ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ మనకు తెలుసు, కానీ ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో టు ప్రూవ్ దాట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ వీ యూజ్ ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటే ఏంటి? మనకి √5ని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటున్నారు, రైట్. ఇర్రేషనల్ నెంబర్స్ కాకపోతే మనకి నెంబర్స్ వేరే నెంబర్స్ ఏముంటాయి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, రైట్. రియల్ నెంబర్స్లో దేర్ ఆర్ 2 సబ్ క్లాసెస్ ఆర్ 2 సబ్సెట్స్ ఫర్ దట్ మ్యాటర్, రైట్. వన్ ఈజ్ రేషనల్ నెంబర్స్ అండ్ అదర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్. మనకి ఎప్పుడైతే ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నారు అండ్ వీ సెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ప్రూఫ్ బై కంట్రాడిక్షన్, I'll start with an assumption that √5, the given number √5 is a rational number. Rational number ante enti? We can write that number as ratio of 2 integers, right. For example, p by q అని రాయగలుగుతాం. Of course ఇక్కడ p అనేది మనం ప్రైమ్ నెంబర్ కోసం వాడాం, బట్ p and q అనేవి ఇంటీజర్స్, రైట్. Let's say that since √5 is a rational number, we are assuming we can write it as ratio of 2 integers a and b. Okay, a and b అనేవి 2 integers. Not only 2 integers, they are co-prime numbers. Okay, co-prime numbers ante enti? They have only one common factor, that is number 1. For example,
let's say that you have 2 by 4. 2 by 4, 2 and 4 అనేవి integers, right? 2 by 4 can be written as 1 by 2, right? 1 by 2 is in the simplest form, right? ఇక్కడ మీరు చూడండి 1కి 2కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఓన్లీ 1. అదే 2కి 4కి అయితే కనుక కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 and 2 కూడా ఉన్నాయి. సో 2 and 4 అనేవి కో ప్రైమ్ నెంబర్స్ కాదు, 1 and 2 అనేవి కో ప్రైమ్ నెంబర్స్. సో వాట్ యూ అండర్స్టాండ్ నౌ, A and B are co-prime numbers అంటే A and B have only 1 as the common factor, right? Root 5 equal to A by B అని రాసాం, and A and B are co-prime numbers అని కూడా చెప్పాం. Now let me square this, or let me rearrange this equation as root 5 times B equal to A, right? So I can write this equation as 5B square equal to A square, right? Can I write this way? 5B square equal to A square. Let me rearrange this equation as B square equal to A square by 5. Okay, if 5 ni ittpakka తీసుకెళ్ళిపోతే it is going to divide A square, right? So B square equal to A square by 5. It means 5 is going to divide A square, right? So 5 divides A square. We know a theorem that says that let P be a prime number if P divides A square, then P divides A also, where A is a positive integer. P అనేది prime number అయితే, if P divides A square, then P divides A also. Please note this. ఇక్కడ 5 అనేది prime number ఏనా, 5 divides A square అని చెప్పాం. ఈ థియరం ప్రకారం ఏంటి, if P divides A square, then P divides A also. It means 5 divides A also. Let's write that. It means 5 divides A also. Okay? Now, since I said 5 divides A also, A by 5 can be something, right? Let me say that A by 5 equal to C. It means A equal to 5C, right? Where C is some integer. When I say 5 divides A also, it means A by 5 is something, right? That something I have written it as C. So దీన్ని రీఅరేంజ్ చేస్తే ఏమైంది, A equal to 5C అయింది, right? But we know that 5B square equal to A square, right? A అంటే ఏంటి, 5C. Now A square ప్లేస్లో 5, A ప్లేస్లో 5C రాస్తే A square equal to 5C whole square అంటే 25C square. So 5B square equal to 25C square. Now let me rearrange this equation. B square equal to 25 divided by 5C square. And 25 divided by 5 is going to give 5. So B square equal to 5C square. Right? B square equal to 5C square. Let me rearrange this equation such that I can write this as C square equal to B square by 5. Okay, now it means 5 divides B square, right? 5 divides B square, and ఈ థియరం ప్రకారం 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి if 5 divides B square, then 5 divides B also. Let's write that. 5 divides B also. Now we said that 5 divides A and 5 divides B. It means 5 divides A and B. The meaning ఏంటి, 5 is a factor of A and B. మనం A and B అనేవి కో ప్రైమ్ నెంబర్స్, దానికి ఓన్లీ 1 అనేదే ఫ్యాక్టర్ అని చెప్పాం, రైట్? బట్ మనం ఇప్పుడు సిస్టమాటిక్గా చేసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఏమని చెప్తుంది, 5 is a factor of A and B also అని చెప్తుంది, రైట్? It is inconsistent with the definition of co-prime numbers, right? A and B అనేవి co-prime numbers అని చెప్పాం మనం స్టార్టింగ్లో. బట్ నౌ 5 is going to divide A and B అంటే దాని మీనింగ్ ఏంటి, A and B అనేవి co-prime numbers కాదని మీనింగ్, రైట్? సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, సిన్స్ ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ A and B ఆర్ co-prime numbers అనే స్టేట్మెంట్తో కంట్రాడిక్ట్ చేస్తుంది కాబట్టి we now say that there is something wrong. What is that something can go wrong?
the initial assumption, whatever we made, can go wrong, right? Rest of the math is correct, whatever we have been doing. అదంతా కరెక్టే, కానీ ఈ అజంప్షన్ ఏదైతే వి మేడ్, that is incorrect. Our initial assumption of root 5 is a rational number అనేది incorrect. So whatever we assumed is incorrect. అంటే దాని మీనింగ్ ఏంటి? రేషనల్ నెంబర్ కాకపోతే అదేమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి, రైట్? సో therefore root 5 is an irrational number. Understood the concept of proof by contradiction method and understood how to solve this kind of problem when you are given root 5 or root p is an irrational number where p is a prime number అన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందా? మీకు ఈ 5 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 అడగచ్చు. సేమ్ సిస్టమాటిక్ మెథడ్, సేమ్ ప్రొసీజర్, స్టెప్స్ అన్నీ సేమే. 5 ఎక్కడుందో అక్కడ 2 వస్తూ ఉంటుంది అంతే. ఓకే, 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3ని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమనొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 11, స్క్వేర్ రూట్ ఆఫ్ 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 13. ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అయినా కానీ ఇదే ప్రొసీజర్. లెర్న్ దిస్ కేర్ఫుల్లీ. ఓకే, show that root 3 is an irrational number. We prove this by contradiction method. That's why this is called proof by contradiction method. Contradiction method లో మనం ఏం చేస్తామంటే రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి దానికి కంట్రాడిక్టింగ్గా రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. లెట్స్ అజ్యూమ్ దాట్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మనకు తెలుసు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? అంటే రూట్ 3ని 2 ఇంటీజర్స్కి రేషియోగా రాయొచ్చు అని చెప్పినప్పుడు ఆర్ అండ్ ఎస్ అనేవి కనుక 2 ఇంటీజర్స్ అయితే కనుక రూట్ 3 ఈక్వల్ టు ఆర్ బై ఎస్ అని రాయొచ్చు, రైట్? అదే కదా మీనింగ్ రేషనల్ నెంబర్ అంటే. సపోజ్ ఆర్కి ఎస్కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, అదర్ దాన్ 1 అనేది ఏ పర్టికులర్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నా వాటికి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, రైట్? అదర్ దాన్ 1, let's say that there is one common factor. ఓకే, సపోజ్ ఆ కామన్ ఫ్యాక్టర్తో ఆర్ని ఎస్ని కూడా డివైడ్ చేస్తే మనకి లెట్స్ సే రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి అని వచ్చింది అనుకుందాం. ఓకే, ఆర్ని ఎస్ని ఒక కామన్ ఫ్యాక్టర్ ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉందని చెప్పామో దాంతో డివైడ్ చేస్తే ఏ బై బి అయింది అనుకుందాం, ఆర్ బై ఎస్. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి అని చెప్పొచ్చు. అండ్ ఏ అండ్ బికి ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్, ఇంక వేరే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి ఏ అండ్ బిని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, సో లెట్ మీ రైట్ రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి నౌ. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్ నెంబర్స్. దే హ్యావ్ ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ నెంబర్ 1. అండర్స్టూడ్? నౌ లెట్ మీ apply square on both the sides of this equation, or otherwise let me write it as root 3 times b equal to a. Okay, root 3 times b equal to a. దీనికి both the sides you apply square now. So root 3 whole square ఏమవుతుంది? 3 అవుతుంది. 3 times ఈ టర్మ్ 3 times b square అవుతుంది, ఈ టర్మ్ a square అవుతుంది, రైట్? 3 times b square equal to a square. దీన్ని ఎలా రాయొచ్చు? బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3 అని రాయొచ్చు, రైట్? ఇట్ మీన్స్ 3 అనే నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేయగలుగుతుంది అని, రైట్? మనం ఒక స్టేట్మెంట్ నేర్చుకున్నాం రియల్ నెంబర్స్ చాప్టర్లో. అదేమని చెప్తుందంటే లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ ఆల్సో డివైడ్స్ ఏ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయ్యింది, అది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అది ఏని కూడా డివైడ్ చేయగలదు అనేది స్టేట్మెంట్. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? 3 డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నాం కదా, అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ప్రకారం 3 డివైడ్స్ ఏ ఆల్సో, రైట్? గాట్ ఇట్? 3 డివైడ్స్ ఏ ఆల్సో అని రాసుకుంటే ఇప్పుడు 3 డివైడ్స్ ఏ స్క్వేర్ అండ్ 3 డివైడ్స్ ఏ అన్నాం.
ఓకే, 3 డివైడ్స్ ఏ అంటే a/3 అని రాయగలుగుతాం. a/3 కెన్ బి సంథింగ్ లైక్ c, రైట్? a/3 ఈక్వల్ టు c ఆర్ a ఈక్వల్ టు 3c అని రాయగలుగుతున్నాం, రైట్? సో ఇట్ మీన్స్ a కెన్ బి రిటర్న్ యాజ్ a ఈక్వల్ టు 3c ఫర్ సమ్ ఇంటీజర్ c. ఎప్పుడైతే మనం 3 అనేది ఏం డివైడ్ చేయగలదని చెప్తున్నామో దాని మీనింగ్ ఏంటంటే a/3 రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్, దట్ ఈజ్ c, రైట్? నౌ మనం ఆల్రెడీ చూసాం 3b² ఈక్వల్ టు a², రైట్? ఇక్కడ a ఈక్వల్ టు 3c అని రాసాం. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 3b² ఈక్వల్ టు 9c² అవుతుంది, రైట్? నౌ ఈ 3ని ఇటు పక్కకు తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? b² ఈక్వల్ టు 3c², రైట్? b² ఈక్వల్ టు 3c². నౌ నేనేం చెప్తానంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ రీఅరేంజ్ చేస్తే మనం c² ఈక్వల్ టు b²/3 అని రాయొచ్చు అని చెప్తాను, రైట్? ఎప్పుడైతే b²/3గా రాయగలుగుతున్నామో మనం ఏమని చెప్పొచ్చు? 3 డివైడ్స్ b² అని చెప్పొచ్చు. నౌ లెట్స్ గో బ్యాక్ టు దిస్ స్టేట్మెంట్. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? అది p అయితే గనక that divides b², it means number 3 can divide b also, రైట్? మీరు చూడండి, ఇక్కడ 3 అనేది ఏని డివైడ్ చేయగలుగుతుంది, 3 అనేది బీని కూడా డివైడ్ చేయగలుగుతుంది. అంటే ఏ అండ్ బి హ్యావ్ వన్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ నెంబర్ 1. వాట్ ఈస్ దట్ కామన్ ఫ్యాక్టర్? నెంబర్ 3, రైట్? మనం ఎప్పుడైతే 3 కెన్ డివైడ్ ఏ అండ్ బి ఆల్సో అన్నామో, ఏ అండ్ బి కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పాం కదా ఆల్రెడీ, అది వ్యాలిడ్ అవ్వట్లేదు, రైట్? మనం ఇనిషియల్గా ఏమని చెప్పాం? ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పాం, అంటే దే హ్యావ్ ఓన్లీ 1 యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ అని చెప్పాం. బట్ ఇక్కడ ఏంటి? 1తో పాటు 3 కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అని వస్తుంది. దిస్ ఈజ్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఇంతకుముందు ఏదైతే చెప్పామో ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని, 3 డివైడ్స్ ఏ అండ్ బి అనేది వచ్చేటప్పటికి దట్ ఈజ్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఈ కంట్రాడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే, రీజన్ ఈజ్ దట్ we have initially assumed root 3 as a rational number, right? That is a wrong assumption. Our initial assumption of root 3 is a rational number is incorrect. అది incorrect కాబట్టి మనకి ఇక్కడ a and b are co-prime numbers అని వస్తుంది, ఇక్కడ a and b are having another common factor నెంబర్ 3 అని కూడా వస్తుంది, రైట్? ఈ కంట్రడిక్షన్ ఎందుకని వచ్చింది? అర్థమైంది కదా? మనం ఇనిషియల్గా అజ్యూమ్ చేసుకున్నది రాంగ్. అండర్స్టూడ్? సో మనం ఏమని చెప్పొచ్చు? నౌ ఇనిషియల్గా అజ్యూమ్ చేసుకుంది రాంగ్ కాబట్టి రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు, రైట్? అందుకే దీన్ని ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్ అన్నారు. మనం ఎలా ప్రూవ్ చేసాం రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని? రేషనల్ నెంబర్ అనుకుని స్టార్ట్ అయ్యి కోప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్కి కంట్రడిక్షన్ వస్తుంది కాబట్టి మనం ఏమని చెప్పామంటే రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తున్నాం యూజింగ్ ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్. అండర్స్టూడ్? ప్రూవ్ దట్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది థర్డ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, రైట్? వీ సెడ్ దట్ అన్ ఇంటీజర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమని అడగవచ్చు మనల్ని. ఈ ప్రాబ్లం కూడా వీఆర్ గోయింగ్ టు సాల్వ్ యూజింగ్ ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్. ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్ అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమన్నారు కాబట్టి వీ స్టార్ట్ విత్ ద అజంప్షన్ దట్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అయితే ఎప్పుడైతే అన్నామో వీ కెన్ రైట్ దిస్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? లెట్ మీ రైట్ దట్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a by b, where a and b are integers. Please note this. Okay? 6 plus root 2 equal to a by b. I can rearrange this equation now. ఎలా రీఅరేంజ్ చేస్తాను? రూట్ 2 ఈక్వల్ టు a by b మైనస్ 6 అని రాస్తాను.
ఇంతకు ముందు ప్రాబ్లంలో యు రిమెంబర్ ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు వీ వర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇక్కడ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ప్రాబ్లంలో ఇటుపక్క ఒక రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఉంది, ఇటుపక్క ఒక రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఉంది. కానీ ఇక్కడ ఇంటీజర్ ఉంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది అవసరం లేదు మనకి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ మ్యాథ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ squaring on both the sides or something like that. We can write a by b minus 6 as a by b minus 6 by 1. That can be written as b is going to be the denominator. Now it is going to be a minus 6b, right? So root 2 is going to be equal to a minus 6b divided by b. We said that a and b are integers. Okay, a is integer, b is integer. అంటే a minus 6b అనేది ఒక ఇంటీజర్, రైట్? అండ్ డినామినేటర్లో b ఉంది అంటే దట్ ఈస్ అనదర్ ఇంటీజర్. సో దిస్ పార్ట్ యూ లుక్ ఎట్, ఇట్ ఈస్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్, రైట్? ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. సిన్స్ a and b are integers, a minus 6b divided by b is a rational number. It means root 2 is also a rational number, right? But we know that square root of a prime number is irrational number, right? So it is whatever we have understood now or whatever we have obtained now is contradicting with the fact that root 2 is an irrational number. The contradiction enduku vastundi ante the assumption we made in the beginning is wrong. For that reason actually we are getting this contradiction. So now square root of a prime number is an irrational number అనేది మీకు గుర్తుండాలి ఇప్పుడు. So you say that square root of a prime number is an irrational number, but whatever we have done, it is showing that square root of 2, that is square root of a prime number, but a rational number అని చూపిస్తుంది. Rational number ఎందుకైంది? Since the assumption we made is wrong. You can say that therefore 6 plus root 2 is an irrational number. అర్థమైందా? 3 different kind of problems, but we are solving using proof by contradiction method only. And solution procedure లో ఫస్ట్ది బాగా డిఫరెంట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ more or less similar, but there is one step where we were doing squaring on the both sides. ఈ పర్టికులర్ కేసులో we were not doing squaring on the both sides. Okay, understood? I hope this is going to help you. If you understand this concept well, నేను చెప్తున్నాను మీకు పబ్లిక్ ఎగ్జామ్లో డెఫినెట్గా ఈ 3 టైప్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే డెఫినెట్గా వస్తుంది. ఓకే, రియల్ నెంబర్స్ చాప్టర్ ఎప్పుడైనా సిలబస్లో ఉంటే ఈ క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. దిస్ ఈజ్ దాట్ ఇంపార్టెంట్. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ ఇట్ నౌ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. షో దట్ 5 minus root 3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం అంటే ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూస్ చేసి ప్రూవ్ చేస్తాం. దాని మీనింగ్ ఏంటంటే మనకి 5 minus root 3ని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటున్నారు కాబట్టి వి అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే కంట్రాడిక్షన్ అన్నారు కదా, ఇర్రేషనల్కి అపోజిట్ ఏంటి, రేషనల్ అవుతుంది కాబట్టి 5 minus root 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, అజ్యూమ్ చేసుకుంటే దాని మీనింగ్ ఏంటి, రేషనల్ నెంబర్ అంటే తెలుసు మీకు. రేషనల్ నెంబర్ అంటే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? ఏ అండ్ బి అనేవి 2 ఇంటీజర్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమిటి 5 minus root 3 ఈక్వల్ టు ఏ బై బి అని రాయొచ్చు, రైట్? 5 minus root 3 ఈక్వల్ టు ఏ బై బి అని రాసినప్పుడు ఏ అండ్ బి అనేవి co-prime numbers, అంటే ఇంటీజర్సే, at the same time they have only 1 as the common factor, number 1 as the common factor, రైట్? అంటే ఏ బై బి అనే రేషియో ఏదైతే ఉందో అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని దాని మీనింగ్. అంటే ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఏకి బికి. అందు గురించి కోప్రైమ్ నెంబర్స్ అని కూడా అంటున్నాం, రైట్? 5 minus root 3 ఈక్వల్ టు ఏ బై బిని మనం ఎలా రాయొచ్చు,
ఈ రూట్ త్రీని ఇటు ఏ బై బీని ఇటు తీసుకెళ్ళాం అనుకోండి, ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ త్రీ ఈక్వల్ టు 5 మైనస్ ఏ బై బి అని రాయొచ్చు, రైట్? నేనేం చేస్తానంటే 5 మైనస్ ఏ బై బిని 5/1 మైనస్ ఏ బై బి అని రాస్తాను. రాస్తే డినామినేటర్ ఏమవుతుంది, బి అవుతుంది, రైట్? లెట్ మీ రైట్ 5 యాజ్ ఈజ్ ఈ బి డివైడెడ్ బై 1 రాస్తే కనుక ఏమవుతుంది, 5 టైమ్స్ బి అయింది. ఇది మైనస్ ఏ యాజ్ ఈజ్ రాసి ఈ బి డివైడెడ్ బై దిస్ బి. ఓకే, అంటే 5b మైనస్ ఏ డివైడెడ్ బై బి అవుతుంది. రూట్ త్రీ ఈక్వల్ టు 5b మైనస్ ఏ డివైడెడ్ బై బి. మనకి ఏ అండ్ బి అనేవి కోప్రైమ్ నెంబర్స్ అన్నాం, అట్ ద సేమ్ టైం దే ఆర్ ఇంటీజర్స్ అన్నాం, రైట్? ఏ అండ్ బి ఇంటీజర్స్ అయితే కనుక మీరు చూడండి 5b అనేది ఒక ఇంటీజర్, 5b మైనస్ ఏ అనేది కూడా ఒక ఇంటీజర్, రైట్? 5b మైనస్ ఏ అనేది ఒక ఇంటీజరు, b అనేది అనదర్ ఇంటీజర్. అంటే 5b మైనస్ ఏ ఈజ్ వన్ ఇంటీజర్, b అనదర్ ఇంటీజర్ అన్నప్పుడు దీని ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అని చెప్పొచ్చు. అంటే 5b మైనస్ ఏ డివైడెడ్ బై b అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? 5b మైనస్ ఏ డివైడెడ్ బై b అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే దాని మీనింగ్ ఏంటి, రూట్ త్రీ అనేది కూడా ఒక రేషనల్ నెంబర్ అని. బట్ మీకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. Square root of 3 is an irrational number. Square root of 2 is an irrational number. Square root of 5 is an irrational number. Square root of 11 is an irrational number. Right? అంటే ఏ ప్రైమ్ నెంబర్కైనా స్క్వేర్ రూట్ అప్లై చేస్తే అది ఇర్రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ మనకి 5b మైనస్ ఏ డివైడెడ్ బై బి అనేది రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి రూట్ త్రీ కూడా రేషనల్ నెంబర్ అవ్వాలని వస్తుంది. బట్ మనకు ఆల్రెడీ తెలుసు రూట్ త్రీ అనేది ఇర్రేషనల్ నెంబర్, రైట్? So whatever we got just now is contradicting with the fact that root 3 is an irrational number, right? ఈ contradiction ఎందుకు వచ్చింది అంటే we have assumed wrongly that 5 minus root 3 is a rational number, right? So our initial assumption of 5 minus root 3 is a rational number అనేది wrong కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, we can conclude that 5 minus root 3 is an irrational number. రైట్? మీకు అర్థమైంది కదా ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తామో. ప్రూవ్ దట్ రూట్ త్రీ ప్లస్ రూట్ 5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఇలా ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఇస్తే వి సెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు గో బై ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్, రైట్? ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడే వాడుతున్నాం, బట్ దేర్ ఆర్ సర్టెన్ స్టెప్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ప్రాబ్లం. అవేంటో చూద్దాం. సో ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ మనకి ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటున్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ అజ్యూమింగ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. లెట్స్ అజ్యూమ్ దట్ రూట్ త్రీ ప్లస్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రైట్ దెమ్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? లెట్స్ రైట్ దట్ రూట్ త్రీ ప్లస్ రూట్ 5 ఈక్వల్ టు ఏ బై బి, where a and b are integers. Please note this. a and b are integers. అంటే a by b అనేది ఒక రేషనల్ నెంబర్. a by b ఈక్వల్ టు రూట్ త్రీ ప్లస్ రూట్ 5 అంటున్నాం కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ వాట్ వీ స్టార్టెడ్ విత్, రైట్? ద అజంప్షన్ ఈజ్ రూట్ త్రీ ప్లస్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నౌ రూట్ త్రీ ప్లస్ రూట్ 5 ఈక్వల్ టు a by b అని ఉంది కదా. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఈ రూట్ 5ని ఇటు పక్కైనా తీసుకెళ్ళొచ్చు, లేకపోతే రూట్ 3ని ఇటు పక్కైనా తీసుకెళ్ళొచ్చు. వన్ ఆఫ్ దమ్ హ్యాస్ టు గో టు ద అదర్ సైడ్. ఈ ఈక్వేషన్ రీఅరేంజ్ చేద్దాం. రూట్ 5 ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 3 అని రాశాను. మీరు రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 5 అని కూడా రాసుకోవచ్చు. దేర్ ఈస్ నో హార్మ్. స్టెప్స్ అయితే సేమ్ ఉంటాయి, బట్ మ్యాథ్ అయితే కొంచెం మారుతుంది. ఓకే, మీరు రూట్ 5 ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 3 అని రాసుకున్నారు. ఇప్పుడు నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఇస్తే కనుక ఈ స్టెప్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్. రూట్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్.
రూట్ 5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 5 అవుతుంది. ఏ బై బి మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ని మనం ఎలా అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనేది ఉందనుకోండి, దాన్ని ఎలా రాస్తాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అని రాస్తాం, రైట్? ఆ ఫార్ములా యూస్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ టైప్లో ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy, రైట్? అలా రాస్తాం. దీన్ని ఎక్స్ అనుకుని దీన్ని వై అనుకుంటే కనుక దెన్ వీ కెన్ ఎక్స్పాండ్ ఆన్ దిస్ సైడ్. లెట్స్ డూ దట్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ a by b times root 3. Let's write that. 5 equal to a square by b square plus 3. This is root 3 whole square minus 2 times a by b times root 3. Right? Let us rearrange this equation. ఈ minus 2a by b times root 3ని అటు పక్కకు తీసుకెళ్ళిపోదాం. ఈ 5ని ఇటు పక్కకు తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమైంది? 2a by b times root 3 equal to a square by b square plus 3 minus 5. ఇది ఏమవుతుంది? minus 2 అవుతుంది. అంటే a square by b square minus 2. Right? 2a divided by b times root 3 that is equal to a square by b square minus 2. దీన్ని ఎలా రాయొచ్చు? a square by b square minus 2 by 1 అని రాస్తే దీన్ని b square అనేది కామన్గా డినామినేటర్ అవుతుంది. a square minus 2 times b square, right? Let's write that. a square minus 2b square divided by b square, right? Now what I'm going to do is I'll keep this root 3 this side and take this guy to the other side. 2a by b ని ఇటు పక్క తీసుకొస్తే ఏమవుతుంది? b by 2a అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్? సో లెట్స్ రైట్ దట్. రూట్ 3 ఈక్వల్ టు a square minus 2b square divided by b square into b divided by 2a. ఈ b ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. వాట్ యు హ్యావ్ నౌ ఈజ్ రూట్ 3 ఈక్వల్ టు a square minus 2b square divided by 2ab. రైట్? లెట్స్ నోట్ దిస్. మీరు ఈ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ చూడండి. మనకి వి సెడ్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్, రైట్? అంటే ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ అనేది ఇంటీజర్ అవుతుందా? 2ab అనేది కూడా ఇంటీజర్ అవుతుందా? రైట్? అంటే దిస్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? దిస్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. అంటే దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, రైట్? ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ డివైడెడ్ బై 2ab ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు? ఏ అండ్ బి అనేవి ఇంటీజర్స్ కాబట్టి. ఏ అండ్ బి ఇంటీజర్స్ కాబట్టి న్యూమరేటర్ ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ అనేది ఇంటీజర్ అవుతుంది అండ్ 2ab అనేది కూడా ఇంటీజర్ అవుతుంది. రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దీని ప్రకారం ఏంటి? రూట్ 3 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? ఇట్ ఇంప్లైస్ దట్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ ఎర్లియర్ వి లెర్న్డ్, ఇంతకుముందు ప్రాబ్లంలో మనం నేర్చుకున్నాం ఏంటి? రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని. సిమిలర్లీ square root of p, square root of any prime number is an irrational number అని మనకు తెలుసు, రైట్? ఇట్ కంట్రాడిక్ట్స్ విత్ ద ఫ్యాక్ట్ మనకు రూట్ 3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అని వచ్చింది ఇక్కడ మనం చేసుకుంటూ వచ్చిన మ్యాథ్. ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ 3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, రూట్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు మనకి. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, ఇట్ ఈస్ షోయింగ్ దట్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎక్కడ మిస్టేక్ అయింది అని చూస్తే కనుక ద ఇనిషియల్ అజంప్షన్ వి మేడ్ ఈజ్ వాట్ ఈజ్ రాంగ్. సో వీ కెన్ కంక్లూడ్ నౌ దట్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. అండర్స్టూడ్? ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చారో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ అ ఇంపార్టెంట్ స్టెప్. వన్స్ యూ హ్యావ్ రీచ్ టు దిస్ స్టేజ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ స్టెప్ మీకు గుర్తుండాలి. ప్రూవ్ దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఇది రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి మనకు తెలుసు. రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ రూట్ 3 ఈజ్ అనదర్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే ఇవి స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్.
స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని తెలుసు. ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? √2 + √3 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. రైట్? ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కంట్రాడిక్షన్ మెథడ్‌ని వాడతాం. అందు గురించి ఈ మెథడ్‌ని ఇది ఏమన్నారంటే ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ అన్నారు. ఇక్కడ కంట్రాడిక్షన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి √2 + √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి ఫస్ట్ అజంప్షన్ ఏమని అనుకుంటామంటే మనం ఇది రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. ఓకే? రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ మనం ప్రూవ్ చేయలేకపోతాం. అప్పుడు ఏమని చెప్తామంటే వాట్ ఎవర్ అజంప్షన్ వి మేడ్ √2 + √3 అనేది రేషనల్ నెంబర్ అనుకుని అజంప్షన్ అనుకున్నాం కదా, అది రాంగ్. కాబట్టి √2 + √3 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం. దట్స్ హౌ వి డూ ఇట్. ఓకే? సో కంట్రాడిక్షన్ మెథడ్ అన్నాం కాబట్టి ఫస్ట్ అజంప్షన్ ఏంటి? √2 + √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ p అండ్ q అనేవి ఇంటీజర్స్ అయితే కనుక రేషనల్ నెంబర్ ఏమవుతుంది? p/q అవుతుంది. రైట్? లెట్స్ అజ్యూమ్ దాట్ √2 + √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనేటప్పటికి మనం వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ ఏంటి ఇక్కడ అంటే a అండ్ b. స్పెసిఫిక్గా కో-ప్రైమ్ నెంబర్స్ అని చెప్తున్నాను నేను. వీ కెన్ ఫైండ్ కో-ప్రైమ్ నెంబర్స్ a అండ్ b సచ్ దట్ √2 + √3 కెన్ బి రిటర్న్ యాజ్ a/b. ఇక్కడ కో-ప్రైమ్ నెంబర్స్ a అండ్ b ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంటీజర్సే. బట్ వెన్ యూ సే కో-ప్రైమ్ నెంబర్స్ వాటికి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్గా 1 మాత్రమే ఉంటుంది. అంటే రేషనల్ నెంబర్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్లో రాసినట్టు. గాట్ ఇట్? రేషనల్ నెంబర్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్లో రాసినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్స్ ఏమవుతాయి? కో-ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే? సో మనం ఇది ఒక రేషనల్ నెంబర్ అన్నాం కాబట్టి √2 + √3 ఈజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ a అండ్ b. రైట్? నౌ √2 + √3 = a/b అని రాసాం కాబట్టి నేను ఇప్పుడు ఏమంటానంటే లెట్ మీ రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్ యాజ్ √2 = a/b + a/b minus √3. ఈ √3ని ఇటు పక్కకు తీసుకొచ్చాం. వెన్ యూ ట్రాన్స్పోజ్ √3 ఫ్రమ్ left hand side to right hand side, it becomes minus √3. Right? Now let's square on the both the sides. స్క్వేర్ అప్లై చేసినప్పుడు √2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 2 అవుతుంది. రైట్? ఇది a/b మైనస్ √3 హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే a/b హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ a/b టైమ్స్ √3. రైట్? దీన్ని ఫర్దర్గా రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేయడం కోసం ఈ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఇటు పక్కకి +2 ఏదైతే ఉందో దాన్ని ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? 2a/b టైమ్స్ √3 = a²/b² + 3 - 2. దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు? 2 టైమ్స్ a/b టైమ్స్ √3 = a²/b² + 1. దీన్ని 1/1 కింద రాస్తే కనుక ఇప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని? 2 టైమ్స్ a/b టైమ్స్ √3 = a² + b²/b² అని రాయొచ్చు. రైట్? నౌ లెట్ మీ ట్రాన్స్పోజ్ 2 టైమ్స్ a/b టు ద అదర్ సైడ్. మనం అలా చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు పక్కకు వస్తే డివైడ్ చేయాలి. డివైడ్ చేయడం అంటే దాని రెసిప్రోకల్ని మల్టిప్లికేషన్లో రాసుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే? √3 = a² + b² డివైడెడ్ బై b² టైమ్స్ b/2a. ఇక్కడ 2a/b ఉంది కదా, అది b/2a అయింది ఇటు పక్కకు వచ్చేటప్పటికి. నౌ యూ క్యాన్సిల్ దిస్ b అండ్ దిస్ b². ఇక్కడ 1, ఇక్కడ b మిగిలింది. రైట్? సో √3 = a² + b² డివైడెడ్ బై 2ab. Let's note this. √3 = a² + b² డివైడెడ్ బై 2ab. రైట్? మనం ఏమని చెప్పాం? a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అని చెప్పాం, ఆర్ కో-ప్రైమ్ నెంబర్స్ అని చెప్పాం. రైట్? a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అంటే a² + b² ఇంటీజర్ అవుతుందా? ab ఇంటీజర్స్ అయితే a² + b² ఈజ్ ఆల్సో ఇంటీజర్. రైట్? 2ab కూడా ఇంటీజర్ అవుతుంది. అంటే √3ని a²
√3 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై 2ab అని రాస్తే దీని మీనింగ్ ఏంటి? √3 ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అని మీనింగ్, రైట్? ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అయితే కనుక ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డివైడెడ్ బై 2ab అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే న్యూమరేటర్ ఇంటీజరే, డినామినేటర్ ఇంటీజరే అవుతుంది కాబట్టి, రైట్? అంటే దీని మీనింగ్ ఏంటి? √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అని మీనింగ్, రైట్? బట్ మనకు ఆల్రెడీ తెలుసు √3 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని. ఎందుకు? అది స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్, అది ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ మనకు తెలుసు, రైట్? కానీ మనం అజ్యూమ్ చేసుకున్న దానివల్ల ఏమైంది? √3 అనేది రేషనల్ నెంబర్ అని వస్తుంది. సో ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ the fact that √3 is an irrational number, right? అంటే దాని మీనింగ్ ఏంటి? whatever assumption we made is wrong. సో √2 plus √3 is a rational number అనేది wrong అంటే దాని మీనింగ్ ఏంటి? √2 plus √3 is an irrational number. You understood the proof? This is proof by contradiction method, right? Find the value of log of 0.001 to the base 10. దీని వాల్యూ కనుక్కోవడం కోసం ఫస్ట్ లెట్స్ కాల్ దిస్ యాజ్ y ఈక్వల్ టు log of 0.001 to the base 10, రైట్? దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తే 0.001 ఈక్వల్ టు 10 పవర్ y అవుతుంది. మీరు చూడండి, ఇక్కడ బేస్ 10 ఉంది కదా, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు కూడా మనకి బేస్ 10 గానే ఉంటుంది, రైట్? 0.001 ఈక్వల్ టు 10 పవర్ y. ఈ 0.001 ఎలా రాయొచ్చు మనం? 1/10³ అని రాయొచ్చు, రైట్? 1/1000 ఈక్వల్ టు 0.001, రైట్? 1/10³ ఈక్వల్ టు 10 పవర్ y. 1/10³ 10 పవర్ -3 అని కూడా రాయొచ్చు, అంటే 10 పవర్ -3 ఈక్వల్ టు 10 పవర్ y. నౌ లుక్ ఎట్ దిస్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి బేస్గా ఉన్నది 10, రైట్ హ్యాండ్ సైడ్ కూడా బేస్గా ఉన్నది 10. సో సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్, వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్. -3 ఈక్వల్ టు y, రైట్? అంటే y ఈక్వల్ టు log of 0.001 టు ద బేస్ 10 అనుకున్నాం కాబట్టి log of 0.001 to the base 10 is -3. Understood? Find the value of log of 512 to the base 2. దీన్ని y అనుకుందాం. నౌ ఇచ్చిన దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. ఇక్కడ బేస్ 2, రైట్? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తే కనుక 2 పవర్ y ఈక్వల్ టు 512 అవుతుంది. ఓకే, 512ని మనం 256 ఇంటూ 2 అని రాసుకోవచ్చు, రైట్? 256 అంటే 16 ఇంటూ 16 ఇంటూ 2 అయింది. ఇప్పుడు అంటే 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 1 అంటే దిస్ ఈజ్ 2 పవర్ 9. 2 పవర్ 9 ఈక్వల్ టు 2 పవర్ y. బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి 9 ఈక్వల్ టు y అవుతుంది. అంటే ఆన్సర్ ఏంటి? log of 512 to the base 2 is 9, right? Now let's look at this problem. Find the value of log of square root of 625 to the base 5. దీన్ని y అనుకోండి. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 దాని ఏమని రాయొచ్చు? 25 అని రాయొచ్చు, రైట్? 25 స్క్వేర్ వచ్చి 625 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈజ్ 25, రైట్? నౌ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ log of 25 to the base 5 ఈక్వల్ టు y. దీన్ని ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంటే 5 బేస్గా ఉంది కదా, అది ఇటు పక్కకి వెళ్తే ఇప్పుడు 25 ఈక్వల్ టు 5 పవర్ y అవుతుంది.
25ని ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ అని రాయొచ్చు. 5 స్క్వేర్ ఈక్వల్ టు 5 పవర్ y. బేసెస్ సేమ్ కాబట్టి యూ ఈక్వేట్ ద పవర్స్. y ఈక్వల్ టు 2. సో టు ఆన్సర్ ద క్వశ్చన్ యూ సే దట్ log of square root of 625 to the base 5 is 2. Right? Now let's find the value of log of 256 to the base root 2. Root 2 అనేది బేస్గా ఉన్న లాగరిథం ఇది. రైట్, లెట్ మీ కాల్ దిస్ యాజ్ y. ఓకే, నా దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంటే √2 పవర్ y ఈక్వల్ టు 256 అవుతుంది. రైట్, మనం ఇప్పుడు 256ని 16 into 16 అనుకుంటే కనుక 2 power 4 into 2 power 4, that is 2 power 8. 2 power 8 equal to square root of 2 whole power y. Right? 2ని √2 whole square అని రాయొచ్చు. రైట్, అంటే 2 power 8 ఏమైంది? 2 power 8 equal to √2 whole square whole power 8. రైట్, దీన్ని √2 whole power 2 into 8 అని రాయొచ్చు. రైట్, సో √2 whole power 2 into 8 equal to √2 whole power y. Now since the base is √2 same on the both the sides, you equate the powers. 2 times 8 equal to y, అంటే y equal to 16. So to answer the question, you say that log of 256 to the base √2 equal to 16. Understood? Expand log of 385 to the base 10. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ 385 అనే నెంబర్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయడం అంటే మనకి తెలిసింది ఏంటి? వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. రైట్, సో లెట్స్ ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 385. 385ని 5తో డివైడ్ చేస్తే మనకి 7 times 535, so 77 times 5 అని వచ్చింది. రైట్, సో 385 ఈక్వల్ టు 77 into 5. 77ని 7 into 11 అని రాయచ్చా? సో 385 ఈక్వల్ టు 7 into 11 into 5. సో నౌ we want to apply logarithm to this particular expansion. So log of 385 to the base 10 equal to log of 5 into 7 into 11 to the base 10. మనం దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయడం కోసం వీ హ్యావ్ టు రీకాల్ ఫార్ములాస్ ఫ్రమ్ లాగర్థమ్స్. ఫస్ట్ లా ఆఫ్ లాగర్థమ్స్ ఏమని చెప్తుందంటే లాగ్ ఆఫ్ xy ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. అంటే మనకి 2 నెంబర్స్ మల్టిప్లై అవుతున్నప్పుడు వాటికి లాగర్థం అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాగ్ ఆఫ్ సెకండ్ నెంబర్. రైట్, ప్రోడక్ట్కి 2 నెంబర్స్ ప్రోడక్ట్కి లాగర్థం అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాగ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాగ్ ఆఫ్ సెకండ్ నెంబర్. రైట్, మల్టిప్లికేషన్ ప్రాబ్లం ఏమైంది? అడిషన్ ప్రాబ్లంగా మారిపోయింది. నా ఇక్కడ 5 into 7 into 11 ఉంది. రైట్, దానికి లాగర్థం లాగ్ ఆఫ్ బేస్ 10 అప్లై చేస్తాం. నౌ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ లాగ్ ఆఫ్ 5 to the base 10 ప్లస్ లాగ్ ఆఫ్ 7 to the base 10 ప్లస్ లాగ్ ఆఫ్ 11 to the base 10. రైట్, సో టు ఆన్సర్ ద క్వశ్చన్ లాగ్ ఆఫ్ 385 to the base 10 equal to log 5 plus log 7 plus log 11. Understood? We have expanded a single logarithm into sum of 3 logarithms. Right? Let us expand log of 343 divided by log of 125. ఇక్కడ మనకి బేస్ ఎంత అనేది ఇవ్వలేదు, బట్ నాట్ ఏ ప్రాబ్లం. బేస్ 10 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. న్యూమరేటర్కి సేమ్ అప్లికబుల్, డినామినేటర్కి సేమ్ అప్లికబుల్ కాబట్టి ఇష్యూ అయితే లేదు. లాగ్ ఆఫ్ 343 డివైడెడ్ బై 125 అనేదాన్ని
మనం సెకండ్ లా ఆఫ్ లాగరిథమ్స్ యూస్ చేసి ఎక్స్పాండ్ చేయొచ్చు. లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై అనేది ఉంటే దాన్ని ఎలా రాస్తున్నాం, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. అంటే దీని ప్రకారం దిస్ ఇస్ గోయింగ్ టు బి లాగ్ 343 మైనస్ లాగ్ 125. మీరు చూస్తే 343 అనేది 7 క్యూబ్, 125 అనేది 5 క్యూబ్, రైట్. 7 స్క్వేర్ ఈజ్ 49, రైట్. 7 క్యూబ్ ఈజ్ 49 ఇంటూ 7, రైట్. దాన్ని మనం 50 మైనస్ 1 ఇంటూ 7 అని రాసుకున్నాం అనుకోండి. 350 మైనస్ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 343. దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ క్విక్లీ డూ, రైట్. సో 7 క్యూబ్ ఈజ్ 343, 5 cube is 125. Now we want to further simplify this. దానికోసం ఏం చేస్తామంటే we should recall the third law. Log of x power m అనేది ఉంటే కనుక that can be written as m log x. అంటే దీని ప్రకారం log of 7 cube అనే దాన్ని 3 log 7 అని, దీన్ని 3 log 5 అని రాయొచ్చు. సో log of 343 divided by 125 equal to 3 log 7 minus 3 log 5. Understood? Now let's solve this problem. Show that log of 162 divided by 343 plus 2 log 7 by 9 minus log 1 by 7 equal to log 2. We are asked to show this. So first of all, let us simplify the LHS. LHSలో ఫస్ట్ టర్మ్ తీసుకోండి, లాగ్ ఆఫ్ 162 డివైడెడ్ బై 343. దీన్ని సెకండ్ లా అప్లై చేయడం ద్వారా మనం లాగ్ ఆఫ్ 162 మైనస్ లాగ్ ఆఫ్ 343 అని రాయొచ్చు, రైట్. ఈ 162ని 343ని ఎక్స్పాండ్ చేయాలి. 162ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 81 అని రాయొచ్చు. 81ని నేను 9 స్క్వేర్గా రాస్తాను. మీరు 3 పవర్ 4గా కూడా రాయొచ్చు కదా అని అడగచ్చు. బట్ ఇక్కడ చూస్తే మనకి నెంబర్స్ ఏమున్నాయి, 9, 7, రైట్. అందు గురించి నేనేం చేస్తానంటే 3 పవర్ 4గా రాయట్లేదు, 9 స్క్వేర్గా రాసుకుంటున్నాను, రైట్. నౌ లాగ్ ఆఫ్ 162 అనే దాన్ని లాగ్ ఆఫ్ 2 ఇంటూ 9 స్క్వేర్గా రాస్తాను. 343 అంటే 7 క్యూబ్, రైట్. సో లెట్స్ రైట్ దట్. లాగ్ ఆఫ్ 162 డివైడెడ్ బై 343 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 ఇంటూ 9 స్క్వేర్ మైనస్ లాగ్ ఆఫ్ 7 క్యూబ్, రైట్. Now you recall the first law. ఫస్ట్ లా ఏమని చెప్తుంది, ప్రోడక్ట్గా ఉన్నప్పుడు లాగర్థం అప్లై చేస్తే ఇండివిజువల్ లాగర్థం సమ్కి ఈక్వల్ అని. అంటే ఇది లాగ్ 2 ప్లస్ లాగ్ 9 స్క్వేర్ అవుతుంది, రైట్. లాగ్ 2 ప్లస్ లాగ్ 9 స్క్వేర్ మైనస్ లాగ్ 7 క్యూబ్, రైట్. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయడం కోసం థర్డ్ లాని రీకాల్ చేసుకోండి. log x power m equal to m log x, రైట్. అంటే log 9 స్క్వేర్ అలా ఏమవుతుంది, 2 log y అవుతుంది. log 7 క్యూబ్ ఏమవుతుంది, 3 log 7 అవుతుంది. లెట్స్ రైట్ దట్. log 2 ప్లస్ 2 log y మైనస్ 3 log 7. సో ఫస్ట్ టర్మ్ అయితే సింప్లిఫై అయిపోయింది, రైట్. నౌ లెట్ us సింప్లిఫై ద సెకండ్ టర్మ్. 2 టైమ్స్ log 7 by 9. దాన్ని సెకండ్ లా వాడటం ద్వారా 2 టైమ్స్ log 7 మైనస్ లాగ్ 9 అని రాయొచ్చు, రైట్. అంటే 2 log 7 మైనస్ 2 log 9. సో సెకండ్ టర్మ్ కూడా సింప్లిఫై అయిపోయింది, రైట్. 2 log 7 మైనస్ 2 log 9. నౌ లెట్స్ లుక్ ఎట్ ద థర్డ్ టర్మ్, లాగ్ 1 by 7. అంటే లాగ్ 1 మైనస్ లాగ్ 7, రైట్. లెట్స్ టేక్ నోట్ ఆఫ్ ఆల్ దీస్. లెట్ us now substitute ఈ పర్టికులర్ పార్ట్లో ఈ 3 టర్మ్స్, ఈ పర్టికులర్ పార్ట్లో ఈ 2 టర్మ్స్, ఈ పర్టికులర్ పార్ట్లో ఈ 2 టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేద్దాం, రైట్. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్. నౌ దిస్ ఈస్ మైనస్ లాగ్ 1 అవుతుంది, ఇది ప్లస్ లాగ్ 7 అవుతుంది, రైట్. సో లెట్స్ రైట్ దట్. నౌ లాగ్ 2 ఈజ్ హియర్. ఇక్కడ మనకు 2 log y ఉంది, ఇక్కడ మైనస్ 2 log y ఉంది. యు బ్రింగ్ దెమ్ టు ద నియర్ బై ప్లేస్. ఇది మైనస్ 3 log 7, ఇది ప్లస్ 2 log 7, ఇక్కడ ప్లస్ log 7. ఇవన్నిటిని అరేంజ్ చేద్దాం ఒక ఆర్డర్లో. నౌ ఐ కెన్ క్యాన్సిల్ దీస్ 2, రైట్. మైనస్ 3 log 7 ఉంది, ఇక్కడ ఈ 2 కలిపితే ప్లస్ 3 log 7. అంటే
I can cancel these 2 also, right? Now what I have is log 2 minus log 1. Okay, log 1 is equal to 0. అంటే మనం ఏమని రాయొచ్చు, log 2. మనకి LHSతో స్టార్ట్ అయ్యాం, RHS వచ్చేసింది, రైట్? వీ కెన్ సే దట్ log of 162 divided by 343 plus 2 log 7 by 9 minus log 1 by 7 equal to log 2. Right? This is what we are asked to show. Now you may have a question. Log 1 ఎందుకు 0 అయిందని? మనకు తెలుసు ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 అని, రైట్? ఇక్కడ బేస్ ఏ లాగ్ ఆఫ్ 1 టు ద బేస్ ఏ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఏ పవర్ 0 ఉంది కాబట్టి 1 అన్నాం. సపోజ్ ఎక్స్ పవర్ 0 అయినా 1 అంటే ఇక్కడ బేస్ అనేది ఏదైతే అనవసరం మనకి. log 1 ఈజ్ ఆల్వేస్ 0. ప్లీజ్ నోట్ దిస్. అండర్స్టూడ్?